అసలు ఇన్ని కిలోమీటర్లు వచ్చే ఎన్ని చోట్ల ధాన్యం ఆరబోసారు. ప్రశాంతమైన తెలంగాణ పల్లెలు. ఈ ప్రశాంతతను అలా కాపాడుకోవాలి, కొనసాగించాలి. వచ్చే తరానికి బహుమానంగా చూసారా ఆ ఇంటి ముందు తులసమ్మ, ఈ తెల్లని లైట్లు, ఏదో అమ్మవారి గుడి, పెద్దమ్మ తల్లి. చూడండి ధాన్యం అలా రాసులుగా పోసి మరి బియ్యం చూడండి, ధాన్యాలు బస్తాలు బస్తాలు కట్టారు. ఎన్ని ఊళ్ళకెళ్ళు, నిన్న వరంగల్ కాడ కానీ ఇప్పుడు జగిత్యాల కాడ కానీ అలా ఎన్ని రోడ్ల పక్కన. నా ఒకే ప్రశ్న, దీన్ని ఎవరు ఎత్తికెళ్ళరా? మీ సమాధానం, ఎవడు ఎత్తికెళ్ళు? సీసీ కెమెరాతో పని లేదు. రైతుల యొక్క కష్టాన్ని దోచుకునేది దళారీలే తప్ప మామూలు ప్రజలు కాదు. ఎంతమంది రైతులు మరణిస్తున్నారో అయినా పండిస్తున్నారు. అసలు రైతుని ఎలా చూసుకోవాలి? సెలబ్రిటీ అంటే రైతు కదా, సెలబ్రిటీ అంటే జవాన్ కదా. ఈ జవాన్లకి రైల్లో సీటు దొరకదు, ఎవడు సీటు ఇవ్వడు. ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి పడుకుని వెళ్ళాలా, ఆడ కూర్చుని వెళ్ళాలా. బాధ్యత లేని భారతీయులు ఉంటే అది పరిస్థితి. అందుకని ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. రైతు జవాను కనబడగానే సెల్యూట్ చేయాలి. చెప్పండి, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. అది ఈ దేశానికి ముఖ్యమైనటువంటి నినాదం ఇదే.